మనం మర్చిపోలేని రోజులు ఏమన్నా ఉన్నాయి అంటే అది మన లైఫ్ లోని మన స్కూల్ డేస్. కష్టం అంటే ఏంటో తెలియకుండా చాలా ఇష్టంగా ఉండే రోజులు కూడా మన స్కూల్ డేసే. సో అలాంటి నా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ ఎందుకో నాకు ఒకసారి కలవాలనిపించింది. కాకపోతే మా వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కావట్లేదు. మధ్య కొంచెం టీవీలో ఎక్కువ కనబడుతున్నాం కదా, వాళ్ళు ఏమన్నా అరే ఈ సెలబ్రిటీ అయిపోయాడు అది ఇది అనుకుంటారా, లేకపోతే హీరో అనుకొని మాట్లాడతారు. షబ్బా సరే వచ్చిన తర్వాత చూద్దాం ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది. అరే తుప్పాస్ బ్యాచ్ త్వరగా రండి. రే నేను మీకు ముందే చెప్తున్నాను, ఇక్కడ ఒక సెలబ్రిటీ ఉండడానికి విషయం మర్చిపోయి చాలా ఫ్రీగా హ్యాపీగా ఉండండి, ఓకేనా? ఎక్కడున్నారా సెలబ్రిటీ? ప్లీజ్ చెప్పరా, మీ మస్తులకి డిస్టర్బ్ చేయం. నేనేరా? ఎవరు నువ్వు? సెలబ్రిటీరా? బాత్రూమ్ బస్తా కొడతా. అంటే ఏంట్రా నేను సెలబ్రిటీ కాదా? రే లాయర్ గారు, ఏం లాయర్ గారు చిన్నప్పుడు లాయర్ అవుతా అన్నారు, ఏంటి పరిస్థితి? ఏదో చిన్నప్పుడు తెలియక అన్నాను లేరా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? దారి నడుపుతున్నా. లాయర్ గారు లారీ డ్రైవర్ అయ్యారన్నమాట. అరే డాక్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఏం డాక్టర్ గారు మీరేం చేస్తున్నారు? వీళ్ళ లారీలో క్లీనర్ గా చేస్తున్నాను రా. అబ్బా కరెక్ట్ జాబే. లాయర్ గారికి డాక్టర్ గారికి కూడా జాబ్ ఇచ్చారన్నమాట, సరిపోయారు. రే కలెక్టర్ అమ్మా, ఏంటమ్మా కలెక్టర్ అమ్మా ఆఫీసులో ఉండాలి కదా, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ప్రస్తుతానికి ఏం చేస్తున్నారండి? కోళ్ళ ఫారం పెట్టేసేది. మొన్న వచ్చిన బర్డ్ ఫ్లూ నీ వల్లనే కొంప తీసి. రే సాఫ్ట్వేర్ ఏంట్రా, ఏం చేస్తున్నా సాఫ్ట్వేర్? సంతలో ఉల్లిపాయలు అమ్ముకుంటున్నా. డబ్బాలకి, రేకులకి, ప్లాస్టిక్ చెప్పులకి, ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు సుధీర్. చిన్నప్పుడు సంకలో ఉల్లిపాయలు పెట్టుకోకుండా ఉంటే ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చేది కాదు కదరా. చెప్పుకోవాలరా సుధీర్, చిన్నప్పుడు స్కూల్ డేస్ బాగా మిస్ అవుతున్నాను రా. నేను స్కూల్ గా వచ్చేదాన్ని కాదు, ఇప్పుడు స్కూల్ డేస్ మిస్ అవుతానంట. ఇలా గ్యాప్ లో రాయేసేసింది. ఫస్ట్ లో పోబేనే అన్నారు, ఇక్కడ రాయే ఉంది. అరే పిల్లోడు ఏడుస్తాడండి. అరే ఎవరు పిల్లోడు? అరే 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 చిచ్చి నాన్న. ఏమైంది అన్న? కోతున్నా ఏడకు నాన్న, కోత వెళ్ళిపోయిందిలే, ఏడవకు. అంకుల్ నేను మిమ్మల్ని చాలా సార్లు టీవీలో చూసాను అంకుల్. అది మన క్రేజ్. పిల్లల్లో చూసారా? పిల్లలకు కూడా మన ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? గట్టిగా ప్రపంచం అంతా ఇనేటట్టు చెప్పు. ఏ ఛానల్ లో చూసావు? యానిమల్ ప్లానెట్ ఛానల్ లో చూసాను అంకుల్. రే మీ మమ్మీ చెప్పే మాటలు నమ్మొద్దురా. నా పేరేనా తెలుసా? చెప్పనా? చెప్పు. నన్ను చూసి ఏడవురా. ఏంటి అదిగా సుధీర్ వాడు చెప్పేది. షాప్ ముందర కోతి బొమ్మ పెడతారు కదా, నన్ను చూసి ఏడకురా అని. పాపం వాడు కోతిని చూసి నేను అనుకున్నా. పిల్లలతో కొంచెం డేంజర్ లో ఉంది, జాగ్రత్తగా ఉండాలి. రేయ్ ఏంట్రా అందరం కలిసి ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటూ నువ్వేంట్రా ఫోన్ లోని? రే ఏమైందిరా? ఫస్ట్ చెప్పాక సెలబ్రిటీలు చూడతాను, ఏమైంది? ఈ మంత్ సాలరీ 30,000 ఇస్తున్నావుగా. నేను నీకు సాలరీ ఇవ్వడం ఏంటి? మరి నీ వీడియోస్ కింద జై శ్రీధరన్ అని కామెంట్ పెట్టినందుకు నెలకి 30,000 ఇస్తున్నావుగా. ఏయ్ నేను నీకు సాలరీ ఇస్తానా? నిజాలు బయటకు వస్తున్నాయి. ఎవడనంటే నిజం అనుకుంటాడు రా. నిజమే కదరా. రే ఈడితో ఎందులే గానీ నువ్వేం చేస్తున్నావు? నాది వాళ్ళ కాదు, మంది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ లో జాబ్. అబ్బో రైల్వేస్ లో జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద శాలరీ ఉంటది. ఎంత సంపాదిస్తున్నాడు నెలకి? ఒక నెల 1,00,000 వస్తది, ఇంకో నెల 1,50,000 వస్తది. అదేంటి అలా రావడం? అది సమోసా అమ్ముడు పోయే దాన్ని బట్టి ఉంటదిరా. ఏ సమోసా నువ్వు ఆపేసే. సుధీర్ నీకు తొలచ గుర్తుందా? అసలు ఏమైందే? మీ అందరికి తెలియదు కదరా. తులసికి ప్రపోజ్ చేశారా? అప్పుడు తులసి ఏం చెప్పింది? ఒక్క చెప్పుతోనే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తెగిపోయింది. అసలు వెళ్ళొద్దాం ఈ టాపిక్. మన పీటీ సార్ ఏం చేస్తున్నారా? కాలు పోగొట్టుకున్నాడు రా. కాళ్ళు ఎలా పోయినాయి? యాక్సిడెంట్ లో పోయాయి. అయ్యో యాక్సిడెంట్ ఎలా అయింది? అంటే మా ఆయన స్కూటీ కొనిచ్చాడు లేరా.
మన క్లాస్మేట్స్ అనిల్ గారు రోజా గారు ఎలా ఉన్నారా? ఆవిడేమో పాలిటిక్స్ లో, ఈయనేమో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారా? మరి ఆ లాస్యాను అషిక వాళ్ళు ఎగ్జామ్స్ లో వాళ్ళిద్దరూ ఏమీ రాయకుండా సైలెంట్ గా ఉన్నారని ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమో. ఇప్పుడు కూడా ఎక్కడో చోట సైలెంట్ గా ఉంటారు. నెక్స్ట్ డీబారే ఇంకా. మనం అందరం క్లాస్మేట్సా? వావ్, ఇది ఒక్కటే నచ్చలే నాకు కూడా. సరే ఇంకా తప్పలేక నాకు నచ్చలే నీతో చేయటం. ఏం చేస్తావు, కర్మ. సర్లేరా అన్ని వదిలేద్దాం. మనం కొంచెంసేపు ఈ స్కూల్ టాపిక్ వదిలేద్దాం. మీరు రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి చెప్పండి? సంక్రాంతికి వస్తున్న మూవీ మా ఫ్యామిలీ మొత్తం చూసి బాగా ఎంజాయ్ చేసాం. మరి నువ్వు? గాలోడు. సూపర్ హిట్ మూవీ రా. హిందీ మూవీ, తమిళ, కన్నడానా, భోజ్పురినా, మలయాళమా, కొరియనా? రేయ్ అన్ని రిలీజ్ అవ్వచ్చురా, కానీ తెలుగు సినిమా అది. తెలుగు సినిమాలన్నీ మేము చూస్తామే. ఓటీటీ రిలీజ్ అయ్యి ఉంటుందిలే. నాకు అర్థమైపోయిందిరా. నీకు మన టీచర్స్ ఎవరైనా టచ్ లో ఉన్నారా? టీచర్ టచ్ లో లేరు, కీప్యాడ్ లో ఉన్నారు. అబ్బో రే సుధీర్, అందుకే రా నీకు పెళ్లి కాంది. యదవాని యదవా యాదవా. ఒక్క నిమిషం రా మామ, ఒక్క నిమిషం మామ. చిన్నది యాదవా ఎంత బాగా చెప్పిందో, వినటానికి ఎంత వినసం. ఏది రియూన్ అనుకున్నా గానీ నన్ను రోస్ట్ చేయించుకోవడానికి నేనే పార్టీ చేస్తున్నట్టు ఉంది. అర్థమైందా? అందరూ వచ్చారు కదా, హ్యాపీగా ఫస్ట్ తింటారు, డాన్స్ చేస్తారు, ఏదో ఒకటి చేయండి మీ ఇష్టం. డాన్స్ చేస్తానండి, లేదంటే తిని డాన్స్ చేయండి, ఏదో ఒకటి చేయండి. దయచేసి ఇంకెవరు నా టచ్ లోకి రావద్దురా. ఏం ఫ్రెండ్స్ రా మీరు అసలు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటేనా చాలా కష్టం. అనిల్ గారు, సుధీర్ యూనియన్ లా లేదు, సుధీర్ ని రోస్ట్ చేసే యూనియన్ లా ఉంది. అలాగే ఉంది సార్. వీళ్ళు ఇవి అంతా చూసినట్టు నిజంగా మా వాళ్ళకి కావాలంటే భయం వేస్తుంది. ఇలాగే ఉంటది పంపదీసని. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. నిజంగా ఇది చూస్తే నాకు జలసీగా ఉంది. ఎందుకంటే నేను ఇంతవరకు నా 10th క్లాస్ వరకు చదివిన ఫ్రెండ్స్ ని ఎవరిని ఇలా రీయూనియన్ లో కలవలేదు. ఒకరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం అప్పుడప్పుడు కలుస్తున్నాను. అండ్ ఈ రోజు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీ గురించి నిజాలు చెప్తుంటే అసలు చెవులకి ఎంత వినసొంపుగా ఉందో తెలుసా? ఏంటి మేడం మీరు ఎవరన్నా అంటే నిజంగా నిజం అనుకుంటారు మేడం. ఒరే మీరు క్యారెక్టర్ నుంచి బయటికి రండిరా. మీరు నిజంగా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయారు మీరు. కానీ అమ్మాయిలు మాత్రం గ్యాప్ గ్యాప్ లో యాదవా, ఒరే రారా, భలే సార్. మీరు ఎక్కువ ఆనందపడుతున్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ అలాట్.